ప్రత్యేకమైన వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన దైవజనులు రాజయ్య గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. కూడి వచ్చిన విశ్వాసులు ప్రతి ఒక్కరికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. హల్లెలూయా. చాలా చక్కగా 3 మాటలు చాలా చక్కగా విన్నాము. చాలా చక్కగా ప్రత్యేకమైన వాక్యాలతో మనల్ని బలపరిచారు. అందరి బట్టి దేవాదేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, 4వ మాట మత్తయి సువార్త 4వ మాట మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్త అని బిగ్గరగా కేకలు వేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థము. ఇక్కడ వాక్యాన్ని మనం చూసినట్లయితే ఈ 4వ మాట చాలా ప్రాముఖ్యమైన మాట. ఈ 3 మాటలు కూడా మనం చాలా ప్రత్యేకంగా మనం చూసాం. ఈ 3 మాటలు కూడా మనం ఎలా చూసామంటే ఒక ప్రత్యేకంగా మాటలు మనం చూస్తున్నాం. ఈ 3 మాటలు మనుషులతో, అంటే చూడండి, మనుషులతో మాట్లాడడం జరుగుతుంది. ఈ 4వ మాట చాలా ప్రత్యేక మాట, అంటే తండ్రితో మాట్లాడుతున్న మాట. ఈ 3 మాటలు ఒక విధంగా ఉంటుంది. ఇప్పుడు ఈ 4వ మాట ఒక ప్రత్యేకింపబడిన మాట, అంటే తండ్రితో మాట్లాడుతున్న మాట. ఎలా అంటే చూడండి, ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్త అని బిగ్గరగా కేకవేశును. ఆ మాటకు మనం చూసినట్లయితే చూడండి, గ్రీక్ అరమిక్ వర్డ్లో చూడండి, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని చాలా చక్కగా చెప్పబడుతున్న మాట. ఈ మాటని మనం చూసినట్లయితే చూడండి, యేసు ప్రభు వారికి తండ్రికి కుమారుడికి మధ్య ఎడబాటు కనబడుతుంది. అంటే ఎడబాటు కనబడుతుంది. ఈ ఎడబాటులో మాట్లాడుతున్న ఈ మాట చూడండి, అంటే ఇక్కడ వాక్యం చదివిస్తుంది చీకటి ఇంచుమించు 3 గంటలప్పుడు, అంటే అది ఒక చీకటి కమ్ముకుంది. యేసుప్రభు పలుకుతున్న మాట 3 గంటల సమయంలో ఒక చీకటి కమ్ముకుంటుంది. అప్పుడు ప్రత్యేకంగా దేవుడు మాట్లాడుతున్న మాట. ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి, ఒకసారి కీర్తన గ్రంథాన్ని చూడండి. కీర్తన గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనం. కీర్తనాలు, నా దేవా నా దేవా నీవు నన్నెలా విడనాడితివి, నన్ను రక్షింపగా అది. హల్లెలూయా. చూడండి, నా దేవా నా దేవా నీవు నన్నెలా విడనాడితివి, నన్ను రక్షింపగా నా అర్థదుని వెనక నీవెలా దూరముగా ఉన్నావు. అంటే చూడండి, అయ్యా నా దేవా నా దేవా నన్ను ఎందుకు విడిచావు అని చాలా యేసుప్రభు వారు పలుకుతున్న మాట. చూడండి, ఇస్కరియోతు యూదా యేసుప్రభుని 12 మందిలో ఇస్కరియోతు యూదా 12 మందిలో శిష్యులో ఒకడైన ఇస్కరియోతు యూదా. ఈ ఇస్కరియోతు యూదా యేసుప్రభుని విడిచిపోయినప్పటికీ కూడా ఆ బాధ లేదు. 12 మంది శిష్యులు విడిచిపోయినప్పటికీ కూడా బాధ లేదు. ఆలోచన చేస్తున్నారా? 30 వెండి నాణ్యాలకు అప్పగించిన ఇస్కరియోతు యూదా విషయంలో దేవుడు బాధపడలేదు. 12 మంది శిష్యులు విడిచి వెళ్ళిపోయారు. పేతురు అలాంటి వాళ్ళ గురించి కూడా బాధపడలేదు. కానీ దేవుడు తండ్రి ఆయన విడిచి ఎడబాటు వస్తుంది. చూడండి, ఒక మనిషి
ఒక మనిషితో మనం చాలా మమక్యతో, చాలా ప్రేమగత, చాలా అనురాగంతో, చాలా ఆప్యాయంగా మనం ఉన్నప్పుడు ఆ మనిషి మనం మాట్లాడలేకపోతే, మనతో వాళ్ళు దూరంగా వెళ్ళిపోతే అప్పుడు మనకి ఎంత బాధ అనిపిస్తుంది. మనతో కలిసి ఉన్నారు, మెలిసి ఉన్నారు, వాళ్ళతో మనం తిరిగాము, వాళ్ళతో ఆహారాన్ని పూజించాము, వాళ్ళతో ఉన్నప్పటికీ అంటే ఆ ప్రేమలో ఒక ప్రత్యేకమైన ప్రేమ, కానీ వాళ్ళు మనం వదిలేసి వెళ్ళిపోయినప్పుడు ఆ బాధ ఎంతగా ఉంటుంది. అదే ఇక్కడ జరుగుతుంది. చూడండి, అదే ఇక్కడ జరుగుతున్న ఒక సంభాషణ. నా దేవా, నా దేవా, నీవు నన్ను ఎలా చెయ్యి విడిచింది. గొప్ప శబ్దంతో దేవుడు పలుకుతున్న మాట చూడండి. గొప్ప శబ్దంతో దేవుడు మాట్లాడుతున్న మాట యేసు ఏలి ఏలి లాబా సమాప్త అని బిగ్గరగా కేక వేశాడంట. చూడండి, దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. పేతురు గారు, అదేవిధంగా ఇస్కరియోతు యూదా వాళ్ళు విడిచి వెళ్ళిపోయినప్పటికీ కూడా అంత బాధ లేదు, కానీ తండ్రి విడిచి వెళ్ళిపోయినప్పటికీ చాలా బాధాకరంగా ఉంది, చాలా వేదనకరంగా ఉంది. ఇంకొక ప్రవచన నెరవేర్పుని మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 9వ అధ్యాయము 28-30 వచనాలు. 9వ అధ్యాయము 28 చదువమ్మా. Hmm? 19 అండి. స్తోత్రం. ఉండండి, జస్ట్ 1 మినిట్. ఓకే, సారీ. ఓకే, చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ అంటే ప్రవచనం నెరవేర్పుతుంది. ప్రవచనం అంటే తండ్రితో ఐక్యతంగా దేవుడు కుమారుడు కలిసి ఉన్నాడు అనే వాక్యాన్ని ఇక్కడ మామూలుగా మనం చూస్తూ ఉంటున్నాం. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాం. తండ్రితో మమేకత, తండ్రితో ఐక్యతగా కుమారుడు ఉన్నాడు. ఇప్పుడు చూసినట్లయితే ఏదైనా తోటలో ఆదాము అవ్వ వాళ్ళు ఎంత ప్రేమగా ఉన్నారు. చూడండి, ఆదాము అవ్వ ఎంత ప్రేమగా ఉన్నారు. ఏదైనా తోటలో చాలా మంచిగా ప్రేమగా, చాలా సంతోషంగా, చాలా అనురాగంగా, చాలా సహవాసం చేస్తూ బాగానే ఉన్నారు. ఉన్నప్పటికీ ఎప్పుడైతే వాళ్ళు ఒక సర్ప మాట విని పాపం చేస్తారో అప్పుడు ఆదాముకి అవ్వకి, అంటే ఆదాము అవ్వ దేవుడికి ఇద్దరికి ఎడబాటు వస్తాయి. ఈ ఎడబాటు ఇప్పుడు కాదు, మొదట్లో దేవుడు సృష్టించినప్పుడు, మానవుని సృష్టించినప్పుడే ఎడబాటు వచ్చింది. ఎవరికి? ఆదాము అవ్వకి, దేవుడికి. ఈ ఇరువురికి కూడా ఎడబాటు. ఈ ఎడబాటు ఇప్పుడు ఇక్కడ మనకు కనబడుతుంది. ఎలా? తండ్రి నా చెయ్యి, నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి? என் ஆண்டவரே, என் தகப்பனே என் கரத்தை ஏன் நீ விட்டு விட்டாய்? ஒரு அற்புதமான வார்த்தை, கர்த்தரோட வார்த்தை. పరిశుద్ధమైన ఈ మాట మనం చూసినట్లే చూడండి, వాళ్ళకున్న ఒక ఎడబాటు వచ్చిందంట. ఆ ఎడబాటు ఇక్కడ కనబడుతుంది. ఒక ప్రియ సహోదర, ఒకసారి మనం గమనించాలి. షద్రక్ మేషకు వాళ్ళకి దేవుడు 4వ వ్యక్తిగా దేవుడు తోడుగా ఉన్నాడు. షద్రక్ మేషకు అగ్నిగుండంలో ఉండేటప్పుడు దేవుడు ఎలా ఉన్నాడండి? 4వ వ్యక్తిగా తోడుగా ఉన్నాడు. 4వ వ్యక్తిగా ఆయన తోడుగా ఉన్నాడు.
ఎవరు? దేవుడు తోడుగా ఉన్నాడు. యేసు ప్రభు వారు తోడుగా ఉన్నాడు. అదే మనకి దేవుడు తోడు లేకపోతే ఎలా ఉంటాయి పరిస్థితి చూడండి. దేవుడు మన పక్షం ఉండగా విరోధి ఎవరు? దేవుడు మన పక్షం ఉండగా విరోధి ఎవడు? దేవుడు మన పక్షం లేకపోతే దేవుడే విరోధి. ఆలోచన చేశారా? దేవుడు మన పక్షం ఉండండి, మనకి ఎవరు విరోధి లేదు. మన బంధువులు విరోధి లేదు, మన మీద కక్ష ఉన్న వాళ్ళు విరోధి లేదు, పగ ఉన్న వాళ్ళు విరోధి లేదు, ఏ మనుషులు ఎవరైనా ఎవ్వరు విరోధి లేదు. అదే దేవుడు మనకి తోడు లేకపోతే, దేవుడు మనకి తోడే లేకపోతే మనకి చూడండి, మనకి దేవుడి విరోధి అయిపోతాడంట. ప్రియ సహోదరా, ఆలోచించేయండి. దేవుడు మన పక్షం ఉంటే మనకి విరోధి ఎవరు లేదు. అదే దేవుడే విరోధిగా ఉంటే ఎలా ఉంటాయి? దేవుడు మనకి విరోధిగా ఉండకూడదు. సంసోను బలవంతుడు. న్యాయాధిపతి పుస్తకంలో సంసోన్ బలవంతుడు, మంచి బలం కలిగిన వాడు, మంచి ధైర్యం కలిగిన వాడు, ఫిలిష్తీయుని గడగడలాడించిన వాడు సంసోన్. కానీ చూడండి, సంసోన్ జీవితంలో ఒకటి జరుగుతుంది. సంసోన్ చూడండి, ఎప్పుడైతే దేవుడు ఉన్నంత కాలం ఫిలిష్తీయుని గడగడలాడించాడు. ఎవరు? సంసోన్. అదే దేవుడు తోడు లేకపోతే సంసోను పరిస్థితి ఏంటి, ఆయన స్థితి ఏంటి, ఆయన గతి ఏంటి? ఒకసారి ఎప్పుడైనా ఆలోచన చేశారా? చూడండి, ఒకసారి వాక్యాన్ని చూద్దాం. న్యాయాధిపతి పుస్తకములు 16వ అధ్యాయము 20వ వచనం. ఆమె సంసోను, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారు అనగా అతడు నిద్ర మేలుకొని, నేను బయలుదేరి అయితే ఎడబాసనని అతనికి తెలియలేదు. చూడండి, దేవుడు ఉన్నంత కాలమే శక్తి, దేవుడు ఉన్నంత కాలమే అద్భుతాలు, దేవుడు ఉన్నంత కాలమే ఆశీర్వాదం, దేవుడు ఉన్నంత కాలమే సమాధానం, దేవుడు ఉన్నంత కాలమే మన కుటుంబంలో పచ్చిగా ఉంటుంది. ఎప్పుడైతే దేవుడు ఎడబాటు వెళ్ళిపోతుందో సంసోను జీవితం అంతదాకా తెలవల. అదే శక్తి, అదే బలం, ఎంతమంది ఫిలిష్తీయులు వచ్చిన దమ్ము ధైర్యంగా కొట్టవచ్చు అనుకున్నాడు, విర్రవీగుతున్నాడు. కానీ అదే దేవుడు ఎడబాటు వచ్చిందంట. ప్రియ సహోదరులారా, ఆలోచన చేయడా? కింద ఉంటుంది మాట, మంచి మాట. 21. అప్పుడు ఫిలిష్తీయులు అతన్ని పట్టుకొని అతని కన్నులకు ఊడదీసి. చూడండి, దేవుడు తోడు లేకపోతే ఏం జరుగుతుంది? దేవుడి సన్నిధి ఉన్నంత కాలం బాగుంది. సంసోను ఒక హీరో, అంతే కదా? దేవుడు ఉన్నంతకాలం మన జీవితం కూడా బాగుంటుంది. దేవుడు ఉన్నంతకాలం మన కుటుంబం కూడా బాగుంటుంది. దేవుడు ఉన్నంతకాలం మన ప్రయాణం కూడా బాగుంటుంది. దేవుడు ఉన్నంతకాలం మన భవిష్యత్తు కూడా బాగుంటుంది. దేవుడు ఉన్నంతకాలం మనకి హాని జరగదు. కానీ చూడండి, ఎప్పుడైతే దేవుడు ఎడబాటు వెళ్ళిపోతుందో అప్పుడు ఫిలిష్తీయులు అతన్ని పట్టుకొని అతని కన్నులను ఊడదీశారు. దేవుడితో ఏర్పరచబడిన వాడు ఎవరు? ఈ సంసోన్. మంచి బలాఢ్యుడు, మంచి దమ్ము ధైర్యం కలిగిన వాడు, యుద్ధ వీరుడు, శూరుడు. అలాంటి వ్యక్తి చూడండి, దేవుడి ఎడబాటు ఎప్పుడైతే వెళ్ళిపోతుందో ఇక్కడ చాలా ఆయన కన్నును ఊడదీశారంట. అంటే గుడ్డివాడుగా చేశారు. ఎవరిని? సంసోనుని. గాజుగా అతను తీసుకుని వచ్చి ఇత్తడి సంఖ్యల చేత అతన్ని బంధించిరి. ఇత్తడి సంఖ్యలతో బంధించారంట. చూడండి, అపవాదికి చోటిస్తే, సాతానికి చోటిస్తే, చిన్న ఒక చోటిస్తే చాలండి. సంసోను జీవితంలో చూడండి, కన్నుని ఊడదీశారంట. ఆ తర్వాత చూస్తున్నట్లయితే ఇత్తడి సంఖ్యలతో బంధింపబడిందంట. ఇప్పుడు ఎవరు తోడు ఉన్నారు?
సంసోనికి దేవుడు తోడై ఉన్నాడా? తోడు లేకపోతే ఎలా ఉంటాయి పరిస్థితి చూడండి. మనం చూడండి, ఎవరైనా మనకి మన అనుకున్న వాళ్ళు ఎవరైనా మనకి తోడుకుంటే, ఓ తోడు అనే దానికి నేను మాట చెప్తున్నా. భార్య తోడు ఒకరోజు ఈ లోకం నుండి వెళ్ళిపోతుంది. భర్త తోడు ఒకరోజు ఈ లోకం నుండి వెళ్ళిపోతుంది. స్నేహితుడి తోడు ఒకరోజు ఈ లోకం నుండి వెళ్ళిపోతుంది. బంధువుల తోడు ఈరోజు ఈ లోకం నుండి వెళ్ళిపోతుంది. తల్లిదండ్రుల తోడు ఈరోజు ఈ లోకం నుండి వెళ్ళిపోతుంది. కానీ చివరి వరకు ఏ తోడు ఉండాలంటే నిన్ను సృష్టించిన సృష్టికర్త తోడే ఉండాలి. చప్పటి కూడా యేసయ్య నామమున మహిమ బిగ్గరగా హల్లెలూయా. ఈ తోడు చాలా ప్రాముఖ్యమైన తోడు. ఎప్పుడైతే సంసోను జీవితంలో దేవుడికి అప్పగింపబడిన తన జీవితాన్ని లోక వైపు, పాప వైపు, స్త్రీతో పాపం ఎప్పుడైతే ఆయన పాపం స్థితిలో హృదయాన్ని ఇచ్చాడో అప్పుడే అపవాదికి ఆయన చోటిచ్చాడు. ప్రియ సహోదరా, చూడండి, ఎంత పెద్ద వీరులైనా, ఎంత పెద్ద శూరులైనా, ఎంత పెద్ద ధైర్యవంతులైనా ఏమైపోయినారో దేవుడు తోడలేకపోతే ఏమైపోయారండి? బలహీనులైపోయారు. బలవంతుడే కానీ ఎప్పుడైతే దేవుడు తోడు లేకపోతే ఏమైపోయినారంట? బలహీనులైపోయారంట. నేను మాట చెప్తున్నాను. ఇస్కరియోతు యూదా మళ్ళీ చెప్తా, ఇస్కరియోతు యూదా వెళ్ళిపోయినప్పుడు కూడా దేవుడికి ఆ బాధ లేదు. 12 మంది శిష్యులు దేవుడి విడిచి వెళ్ళిపోయినప్పటికీ కూడా ఆ బాధ లేదు. కానీ చూడండి, ఎప్పుడైతే తండ్రికి కుమారుడికి ఎడబాటు వస్తుందో అప్పుడు నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి? ఒక మనిషితో మన ప్రేమగా ఉండేటప్పుడు ఆ మనిషి మన వదిలి వెళ్ళిపోయేటప్పుడు మనం ఎంత బాధపడతాం, ఎంత వేదన పడతాం, ఎంత కష్టపడతాం, మనలో మనం కృంగిపోతాం. ప్రియ సహోదరులారా, చూడండి, ఎడబాటు ఆ రోజు ఉందంట. చూడండి, మనం ఒకటి మీకు చెప్తున్నాను. దేవుడు తోడు ఉంటే గొప్ప గొప్ప కార్యాలు మనం చూస్తున్నాం, గొప్ప గొప్ప ఆశీర్వాదాలు కూడా చూస్తున్నాం. చూడండి, స్టెఫెన్ విషయంలో దేవుడు ఏం చేస్తున్నాడు? తోడుగా ఉన్నాడు. ఎందుకు స్టెఫెన్ విషయంలో తోడుగా ఉన్నది తెలుసా? అన్ని చిత్రహింసలు, బాధలు, ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. షద్రక్ మేషకు వాళ్ళకి అగ్నిగుండం వేసినప్పుడు కూడా అనేక మంది సమస్యలు, మరణ స్థితికి వాళ్ళు అప్పగించుకున్నప్పటికీ కూడా వాళ్ళు చూడండి, ఒకటి ఎవరు తోడు ఉన్నాడు? దేవుడు తోడే ఉన్నాడు. ఆలోచించేయండి ప్రియ సహోదరులారా, మన జీవితము చూడండి, మన జీవితం ఎవరికి అప్పగింపబడాలంటే దేవుడికి, మనకి ఎడబాటు ఎప్పుడు రాకూడదు. ఒకవేళ చూడండి, విరోధి దేవుడే అయితే మనం చేస్తున్న పనులు, మనం చేస్తున్న పాపస్థితి, మనం చేస్తున్న విచ్చలవిడికి ఇష్టానుసారంగా చేస్తున్న పనులైనా ఏదో ఒకటిలో దేవుడికి ఇష్టం లేదనుకో, దేవుడే విరేది ఉంటే ఎలా ఉంటాయి? మన పరిస్థితి ఎలా ఉంటాయి? ఆలోచించేయండి. మన స్థితి ఎలా ఉంటాయి? ఆలోచించేయండి. ప్రియ సహోదరులారా, వాక్యం సెలవుస్తుంది. చివరిగా చూడండి, ఆయన ఎంతో బాధతో భారంతో ఆయన మాట్లాడుతున్న, ఎంతో భారంతో ఆయన మాట్లాడుతున్న మాట ఇది. అంతదాకా ఉన్నవాళ్ళు చూడంండి, ఇంకొక విషయాన్ని కూడా చెప్పాలి, గమనించాలి. ఇంకొక విషయం ఏంటంటే, ఆయన కొరడాలతో 39 దెబ్బలు కొరడాలతో కొట్టినప్పుడు కూడా ఆయన బాధపడలేదు. ఆయన ఉమ్ము వేసినప్పుడు కూడా ఆయన బాధపడలేదు. ఆయన కొట్టినప్పుడు కూడా ఆయన బాధపడలేడు. ఆయన బిడుగులు బిగించి గుద్దినప్పుడు కూడా ఆయన బాధపడలేదు. ఆలోచన చేస్తున్నాడా? ఎంత చిత్రహింస చేసినా ఆయన బాధ పడలేదు. కొరడా దెబ్బ అంటే ఎంత ఇది ఉంటుంది తెలుసా? ఆ కొరడా దెబ్బ చూడండి, గుండ్రగా ఉంటుంది, మధ్యలో అక్కడక్కడ ఒక బంతిలాగా ఉంటుంది, అక్కడక్కడ ఒక మేకులాగా ఉంటుంది. ఆ దాన్ని అక్కడ ఉన్న పండితులు, సైనికులు కొట్టేటప్పుడు చూడండి, ఆ ఒక్క దెబ్బకే శరీరం అంతా షివరింగ్ వచ్చేస్తాయంట. ఏమొస్తాయంట? షివరింగ్ అంటే జ్వరం వచ్చేస్తాయంట.
కానీ యేసుప్రభుల వారు ఎన్ని దెబ్బలు తిన్నారంట? ఎన్ని దెబ్బలండి? 39 దెబ్బలు తిన్నారంట. ఒక మనిషి చిన్న ఒక ముళ్ళు గుచ్చుకుందండి. నిన్న ముళ్ళు గుచ్చుకుంది, నాకు ఇంత ముళ్ళు గుచ్చుకుంది. ఇంత ముళ్ళు గుచ్చుకుంటే రాత్రి నిద్రపోల, బాధ, నొప్పి, చిన్న ముళ్ళుకే నొప్పి. ఎవరైనా మన పిల్లలు మనం ప్రేమిస్తుంటే చిన్నగా వాళ్ళు వెళ్ళి ఒక చిన్న దెబ్బ లేకపోతే చిన్న ముళ్ళు గుచ్చుకుంది, అయ్యయ్యో అబ్బా అనేటప్పుడు వాళ్ళు బాధపడేటప్పుడు ఆ తల్లిదండ్రులు మనసు ఎంత బాధగా ఉంటాయి. ఆలోచన చేశారా? ఎంత బాధ ఉంటాయి. యేసుప్రభు ఎంత గొప్ప దేవుడు అండి. మన కొరకు ఆయన త్యాగం చేశారు. ఆయన ప్రేమ ఎంత విలువైన ప్రేమ, ఆయన త్యాగం ఎంత విలువైన త్యాగం. ఆలోచన చేస్తున్నారా? కొరడాతో కొట్టేటప్పుడు కూడా ఆయన అంత బాధపడలా. రక్తం కారుతున్నప్పుడు, మడుగులుగా రక్తం కారుతున్నప్పుడు కూడా ఆయన బాధపడలా. సిలువ మోస్తూ, బరువుని మోస్తూ తల్లాడి యెరూషలేము వీధులు విలుచున్నప్పుడు కూడా ఆ బాధపడలా. తండ్రి నన్ను ఎలా నీవు చేయి విడిచితివి. ఆ బాధ ఎలా ఉంటాయండి. ఎవరైనా లోకంలో మనల్ని ప్రేమిస్తే, యవనస్తులు ప్రేమిస్తే, ఆ ప్రేమ విడిపోతే అప్పుడు అమ్మాయో అబ్బాయో ఎవరి మీద ఎక్కువ ఇష్టపడితే వాళ్ళు ఒకవేళ ఎడబాటు వస్తే వాళ్ళు ఎంత బాధపడతారు తెలుసా? ఎంత బాధపడతారు? డిప్రెషన్కి వెళ్ళిపోతారు, భోజనం చేయరు, కోపపడతారు, చీకట్లో ఉండడానికి ఇష్టపడతారు. అంటే డిప్రెషన్. అనుకున్న వ్యక్తి దొరకలేదని. ఆలోచించేయండి. లోకంలో ఉన్న మనుషులకి ఎలా ఉంటే ఆకాశమును భూమిని సమస్తము సృష్టించిన ఆ దేవాది దేవుడికి ఎంత బాధ ఉంటాయి. తండ్రి మాట్లాడలేకపోతే తన కుమారుడు ఎంత బాధపడుచున్నారండి. ఒకవేళ లోకంలో ఉన్నవాళ్ళు తల్లిదండ్రులు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నప్పుడు అమ్మాయి అబ్బాయిని చాలా ఇష్టపడతారు. ఎవరు? తల్లిదండ్రులు. వాళ్ళు ఇష్టమైన వారు పిల్లలు ఎవరైనా అమ్మాయి అబ్బాయి మాట్లాడకపోతే ఎలా ఉంటాయండి? చెప్పాలి ఎలా ఉంటాయి? బాధపడిపోతాం, చాలా బాధపడిపోతాం. తల్లిదండ్రులకి చాలా బాధ ఉంటాయి. నా అమ్మాయి నాతో మాట్లాడలేదు, నా అబ్బాయి నాతో మాట్లాడలేదు, నేనంటే చాలా ఇష్టం, వాడు అడగమునిపే నేను ఇచ్చేవాడిని, వాడు ఆశ ఏదైతే ఉండదో దాన్ని నేను తీర్చేవాడిని, వాని కోరికని నేను తీర్చేవాడిని. అలాంటి నా కుమారుడు కుమార్తె నాతో మాట్లాడలేదంటే ఆ కుమారుడు చూడండి, ఆ తండ్రి కుమారుడు కుమార్తె మాట్లాడకపోతే ఆ తండ్రి బాధ ఎంత ఉంటుంది ఆలోచించేయండి. కుమారుడు తల్లిదండ్రులు మాట్లాడలేకపోతే కుమారుడు కుమార్తె బాధ ఎంత ఉంటుంది. ఇష్టమైన వాళ్ళు మనని వదిలేసి వెళ్ళినప్పుడు ఆ బాధ వేరండి, ఆ వేదన వేరు, ఆ దుఃఖం వేరు. మనం ఎవరితో కూడా చెప్పుకోలేని పరిస్థితి. కానీ ఇదంతా కూడా బాధపడలా. చిత్రహింస పడినా, శ్రమలు పెట్టినా, ఇబ్బందులు పెట్టినా, కొరడాలతో కొట్టినా, పిడికిలతో గుద్దినా, రాళ్ళతో కొట్టినా, అన్ని చేసినప్పటికీ కూడా ఆయన భయపడలేదు కానీ, ఆయన బాధపడలేదు కానీ, తండ్రి నువ్వు నన్ను ఎలా చేయి విడిచితివి. ఎంత బాధకరం మాట అండి. ఆదాము అవ్వ అక్కడి నుండి ఎడబాటు ఇప్పుడు చివరి 4వ మాటలో మనకు కనబడుతుంది. ఆ 3 మాటలు ఒక ప్రాముఖ్యం. ఈ 4వ మాట చాలా ప్రాముఖ్యమైనది, చాలా ప్రధానమైనది. ప్రియ సహోదరులారా, అందుకే ఒక మాట మనం చూస్తున్నాం. చూడండి వాక్యాన్ని చూద్దాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 13వ వచనం. నేను ముగిస్తాను. మత్తయి సువార్త
22వ అధ్యాయము 13వ వచనం. ఉమ్, 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 ఉమ్. చాలా అమ్మా, దేవుడి స్తోత్రం కలుగును గాక. చూడండి, అంతటా రాజు విని కాళ్ళు చేతులు కట్టి వెలుపట్టి చీకటిలోనికి త్రోసివేడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పును. ఈ మాటని మనం గమనించినట్లయితే చూడండి, దేవుడితో సృష్టింపబడిన ప్రజలు, దేవుడి పోలిక చూపుతో సృష్టించిన ప్రజలు, వాళ్ళు చీకటిలో, అంటే ఆయన సిలువలో ఆయన శబ్దం, ఆయన మాట్లాడుతూ చీకటిలో, నా ప్రజలు చీకటిలో ఉన్నారు వాళ్ళు. ఎలా అంటే చూడండి, అంతటా రాజు విని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి చీకట్లో త్రోసివేయండి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు. నరకంలో ఏముంటుంది? ఏడుపులు పండ్లు కొరుకుటయు, అగ్నిగుండం అది. అక్కడి నుండి తప్పించే వాళ్ళు ఎవరు లేదు. నా ప్రజల్ని, తండ్రి నువ్వెందుకు నన్ను చేయి విడిచుచున్నావు? నా ప్రజలు పండ్లు కొరుకుటయు అగ్నిగుండానికి వెళ్ళకూడదయ్యా, ఆ చీకటికి బానిసము కాకూడదయ్యా, దాని నుండి విడిపింపబడాలి, ఆ బంధకు నుండి విడిపింపబడాలి. పండ్లు కొరుకుటయు చీకటి అగాధ స్థలానికి నా ప్రజలు వెళ్ళకూడదు అని తండ్రి కుమారుడు ప్రజల పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నారు. మన పట్ల, మన కుటుంబం పట్ల, ఈ లోకంలో సుమారుగా అనేక 850 కోట్ల జనాభా, అనేక మంది ఇంచుమించు వెళుతుంది. వాళ్ళందరి నిమిత్తం ఆయన చూడండి ఎంత ప్రేమ. ఎవరు చీకట్లకి వెళ్ళకూడదాయా, ఎవరు అగ్నిగుండానికి వెళ్ళకూడదు, ఎవరు పండ్లు కొరుకుట అక్కడికి ఎవరు కూడా వెళ్ళకూడదని చాలా చక్కగా చెప్పబడుతున్న మాట. ఆ తరువాత కింద చూడండి, కింద ఒక మాట ఉంటుంది, చదువమ్మా. అక్కడ ఏముంటుందంటే, అక్కడ ఏడుపు. చూడండి, ఈ లోకంలో కాదు ఏడుపు, ఇది ముగించిన తర్వాత ఇది ఏడుపు అంటే చూడండి, చాలామంది చిన్న చిన్న విషయాలకి భార్య మీద భర్త మీద, భార్య పిల్లల మీద, ఇది ఏడుపు. ఈ ఏడుపు కాదు. ఈ లోకంలో ఏడ్చుకొని మళ్ళీ కలిసిపోతాం, మళ్ళీ సంతోషంగా ఉంటాం, మళ్ళీ ఐక్యతగా ఉంటాం. ఇది కాదు ఏడుపు. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ ఏడుపు ఎలా ఉంటాయంటే, అగ్ని మండుతూ ఉంటాయి, భగ మంటూ ఉంటాయి, ఆరదు, పురుగు చావదు. ఆ ఏడుపు ఇది. లోకరీతి ఏడుపు కాదు. అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడికి మనం వెళ్ళాలా? సృష్టింపబడిన దేవుడి పోలిక చూపున చేసిన మనం అక్కడికి వెళ్ళాలా? వెళ్ళకూడదనేది ఆయన ఆలోచన, వెళ్ళకూడదనేదే ఆయన ప్రణాళిక, వెళ్ళకూడదనేదే ఆయన ఉద్దేశం. ప్రియ సహోదరా, దేవుడి ప్రేమ ఎంత విలువైన ప్రేమ, దేవుడి సత్యం ఎంత సత్యం అండి. ఆలోచించేస్తున్నారా? నా దేవుడు ఆయన ఎంత గొప్పవాడు ఆలోచించి అండి. ఎప్పుడు కూడా ఆయన బాధపడతలా, నా దేవా నన్ను ఎందుకు నీవు చేయి విడిచితివి అంటే, దేవుడే తోడు లేకపోతే ఒక మనిషికి ఎంత బాధ. ఏ తోడు లేకపోయినా మీరు ఇష్టానుసారంగా వెళ్ళిపోవచ్చు, కానీ ఈ మధ్యాహ్న సమయంలో మిట్ట మధ్యాహ్నం చెబుతున్నా, దేవుడు తోడు లేకపోతే నీ ప్రయాణమైనా, నీ భవిష్యత్తు అయినా ఏది కూడా మనం వెళ్ళలేం. యేసు ప్రభు మనకు తోడుగా ఉండాలి. దేవుడే మన ముందు, ఆయన ముందు ఆయన పెట్టుకోవాలి. మనం ఈ లోకంలో ఉన్న వాళ్ళకంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు. ఆ గొప్పవాడిని ముందు పెట్టుకోండి. ఈ లోకంలో ఏ ప్రేమ శాశ్వతమైన ప్రేమ కాదు, అన్ని ప్రేమలు ఓడిపోతాయి. కానీ యేసు ప్రేమ మనల్ని శాశ్వతమైనది. నిన్ను ఆదరిస్తాయి,
నిన్ను ప్రేమిస్తాయి. నీ దుఃఖంతో ఉన్నటప్పుడు నీ మీద ఆయన భుజం మీద చేతులు వేసుకుంటాడు. అదే ఇక్కడ జరుగుతున్న మాట. ఇష్టమైన వాళ్ళు మాట్లాడలేకపోతే పరిస్థితి ఎలా ఉంటాయండి?